తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 26 ప్రీ ఫైనల్స్లో లాస్ట్ రౌండ్కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ హాయ్ చెప్పేద్దాము. కీరవాణి గారు నమస్కారం సార్, వెల్కమ్ బ్యాక్. లిరికల్ బాస్ చంద్రబోస్ నమస్తే సార్. స్మైలీ సునీత నమస్కారం మేడం. అలాగే ద బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా మా వాద్య బృందానికి ద మ్యాన్ ఇన్ బ్లాక్ నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ద ప్రీ ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్ 26. వెండి తెరపై తెలుగుతనం ఉట్టిపడాలన్నా, పల్లెటూరి స్వచ్ఛత వినిపించాలన్నా ఆయన హార్మోనియం పెట్టి నుంచి స్వరాలు జాలువారాల్సిందే. కర్ణాటక సంగీతాన్ని సామాన్యుడి గుండె చప్పుడుగా మార్చిన ఘనత ఆయనది మాత్రమే. అందుకే ఆయన్ని అందరూ ప్రేమగా మామ మామ అని పిలిచేవారు. ఒక పక్కన రాగం, ఒక పక్కన భావం వెరసి ఆయన మన కేవి మహాదేవన్ గారి సంగీతం. మనకెన్నో అద్భుతమైన పాటలు అందించిన మహాదేవన్ గారు 1918 మార్చి 14న జన్మించారు. ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన తెలుగు సినిమాల్లో ఇచ్చిన అద్భుతమైన ఆణిముత్యాలు ఎంపిక చేసుకొని మన పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ఇవాల్టి థీమ్ కేవి మహాదేవన్ గారి ఆణిముత్యాలు. ఈ రౌండ్ అయిన తర్వాత, ఈ కేవి మహాదేవన్ గారి హిట్ సాంగ్స్ రౌండ్ అయిన తర్వాత, అంటే రేపటి ఎపిసోడ్ అయిన తర్వాత ఈ ఆరుగురులో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయ్యి నలుగురు మాత్రమే ఫైనల్స్లోకి చేరుకుంటారు. ఫైనల్స్లోకి చేరుకొని హైయెస్ట్ మార్క్స్ గెలుచున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు, రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు బహుమతిగా అందజేయనున్నారు. ఇవాల్టి ఈ కేవి మహాదేవన్ గారిని స్మరించుకుంటూ జరుగుతున్న ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు నాకు నచ్చిన మామగారి పాట ఒకటి పాడి మీకు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్. థ్యాంక్ యూ సో మచ్. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలే మూగపోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ, రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, ఎందుకమ్మా. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, మూగతీగ పలికించే వీణలమ్మకి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి, మూగతీగ పలికించే వీణలమ్మకి. బహుశా తను ఎందుకనేమో లాలా, బహుశా తను ఎందుకనేమో జానకోయిలా,
రాలేదు ఈ తోటకి ఈ వేళ, రాగాల పల్లకిలో కోయిలమ్మ. రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ కోయిలమ్మ. రాగాలే మూగబోయినందుకమ్మా, రాగాల పల్లకిలో కోయిలమ్మ. రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, ఎందుకమ్మా. కేవి మహాదేవన్ గారిని స్మరించుకుంటూ పాటలు పాడుతున్నాము. ఇవాల్టి ఈ అద్భుతమైన ఎపిసోడ్లో మొదటి కంటెస్టెంట్గా మీ ముందుకు రానున్నది నిగమ. నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అందని పలుకులివే. శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా. నెమలికి నేర్పిన నడకలివే, మురళికి అందని పలుకులివే. శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీలా. నెమలికి నేర్పిన నెమలికి నేర్పిన నడకలివి. కలహంసలకెచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు. కలహంసలకెచ్చిన పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు, ఏవేవో కన్నుల కిన్నెరలు. కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన కాళిదాసు కమనీయ కల్పనామల్ప శిల్పమణి మేకలను శకుంతలను. నెమలికి నేర్పిన నడకలివే.
లేఖను నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివే శృంగార సంగీత నృత్యాభినయ వేళ చూడాలి నా నాట్యలీల నెమలికి నేర్పిన నడకలివి. నాకు మెడ పట్టుకుపోయింది అనుకుంటా. నువ్వు పాడిన సంగతులకన్నిటికీ ఆహా 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 అనేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఒకటి. నిగమా, నమస్తే సార్. నువ్వు పాడుతుంటే నాకు కొత్త లిరిక్ వచ్చింది. నెమలికి నేర్పిన నడకలివి, తర్వాత మురళికి అందని పలుకులి. కాదు, మురళికి నేర్పిన స్వరములివి అని అనిపించింది ఫస్ట్ లైన్. ఎందుకంటే నువ్వు పాడిన తర్వాత ఫుల్గా పల్లవంతా రమేష్ రిపీట్ చేశాడు మురళి మీద, అందుకని అలా అనిపించింది. ఈ సీజన్ అయ్యేంత వరకు కూడా కంటెస్టెంట్ల దగ్గర నా నెంబర్ కానీ కంటెస్టెంట్ల నెంబర్ నా దగ్గర కూడా ఉండకూడదు అనేది ఈటీవీ మరియు అచ్చిబాబు గారి ప్రోటోకాల్. కాబట్టి ఈ సీజన్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు నాకు ఒకటి గుర్తు చేయి, తర్వాత మనం కలిసినప్పుడు గుర్తు చేయి. ఆదిత్య కారం చేడు అనే పదం గుర్తు చేయి. ఏం గుర్తు చేస్తావు? ఆదిత్య ఆదిత్య కారం చేడు, కారం చేడు ఆర్ ఆదిత్య అయ్యంగార్. అయ్యంగార్, ఆదిత్య అయ్యంగార్. గుర్తుంటుంది ఆ పేరు? గుర్తుంటుంది. ఆదిత్య అయ్యంగార్ అనే పేరు మీరు నన్ను గుర్తు చేయమన్నారు, ఎందుకు అని తర్వాత అడుగు. ఇప్పుడు నేను చెప్పను, తర్వాత చెప్తా. ఓకే సార్. ఇప్పుడు ఈ విరుపులన్నీ కూడా జానకి గారు చాలా అద్భుతంగా పాడారమ్మా. నాకు చాలా ఇష్టమైన పాట మహాదేవన్ గారి పాటల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ కంపోజిషన్లో ఒకటి. చాలా చక్కగా ప్రయత్నించావు. కాకపోతే నీ గాత్రధర్మానికి కొంచెం ఇందులో ఉన్న డెక్స్టిరిటీ అంటారా, ఏమంటారు, సునాయాసంగా గమకాలు తిరిగే లక్షణం ఉంటుంది కొన్ని గొంతుకల్లో, అది కొద్దిగా లోపించింది నా భావం. ఇంకా సునాయాసంగా అందరం చక్కగా పాడావు, బట్ ఈజీగా పాడాలి. సునాయాసంగా పాడి నువ్వు శ్రమపడి ఎఫర్ట్ పెట్టి పాడావు. ఇంకా కొంచెం అవలీలగా పాడితే ఈ పాటకి ఇంకా కొంచెం సొబగు చేకూరుతుందని నా భావం. బట్ చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చరణ్, మహాదేవన్ గారు మ్యూజిక్ వింటూ నేను పెరిగాను. సో ఆయన నాకు పరోక్షమైన గురువు మొదటి నుంచి కూడా. అయితే మా నాన్నగారు సినిమా తీద్దామనే ఆకాంక్షతో ఎకరాలు అమ్మేసుకొని అక్కడ మెడ్రాసు మేమందరం చేరుకున్న టైంలో హోటల్లో ఉంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి. వుడ్లాండ్ హోటల్స్లో కాటేజ్ కాదు, రూమ్ తీసుకున్నాం. కాటేజ్ అంటే ఇంక భరించలేం, డబ్బులు అయిపోతున్నాయని చెప్పి ఒక అద్దిల్లు కోసం వేటాడుతూ ఉంటే మాకు లేక్ ఏరియా, వరల్డ్ కోటం దగ్గర లేక్ ఏరియా రోడ్ నంబర్ 3rd స్ట్రీట్లో హౌస్ నెంబర్ 20 అనే దాంట్లో మాకు ఒక పోర్షన్ మాకు దొరికింది. ఆ ఇల్లు ఎవరిదయ్యా అంటే పొహళేంద్ర గారిది. పొహళేంద్ర గారు ఎవరంటే ఇక్కడ కొంతమంది తెలియని వాళ్ళకి చెప్పడం పిల్లలకి, కేవి మహాదేవన్ గారికి రైట్ హ్యాండ్. ఆయన అన్ని పాటలు మొత్తం ఆ బీజిఎమ్స్, ఆ ఇంటర్లూడ్స్ కంపోజ్ చేయడం దగ్గర నుంచి వాయిస్ మిక్సింగ్ చేయడం దగ్గర నుంచి పొహళేంద్ర గారు లేకపోతే మహాదేవన్ గారు లేరు. ఆయన రైట్ హ్యాండ్ మాత్రమే కాదు, ఆయన గుండె, ఆయన బ్రెయిన్ అన్నీ కూడా ఆయనే. సో వాళ్ళిద్దరిది అవినాభావ సంబంధం. ఆ పొహళేంద్ర గారి ఇంట్లో నేను టెనెంట్గా ఉన్నప్పుడు ఒకసారి ఆయన అడిగాను, సార్ నాకు మహాదేవన్ గారు రికార్డ్ ఒకసారి ఇంటికి తీసుకెళ్తారు, నాకు ఆయన పెద్ద వీరాభిమాని అంటే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మహాదేవన్ గారు చక్కగా పలకరించి, బాబు కూర్చో టిఫిన్ తిన్నామని మాట్లాడి, నేను ఒక ఎక్స్పీరియన్స్, నా అభిప్రాయం ఆయనతో చెప్పాను. సార్ మీరు శంకరాభరణం సినిమా ఎంత గొప్పగా చేశారు, అసలు దానికి ఎవరు వంక పెట్టే సాహసం కూడా చేయకూడదు. అట్లాంటిది శంకరాభరణం సినిమా సంగీతం శాస్త్రీయం కాదు, చాలా లోపాలు ఉన్నాయి, చాలా దోషాలు జరిగాయని చెప్పి మిమ్మల్ని విమర్శించారు కొంతమంది. పేర్లు అనవసరం, నాకు తెలుసు ఆ పేరు సభా మర్యాద కాదు అని నేను కోపంగా ఆయనతో షేర్ ఎంత ధైర్యం అండి అలా అనడానికి అని నేను షేర్ చేస్తే ఆయన రియాక్షన్ వెంటనే చిన్నపిల్లలాగా, బాబు నీకేం తెలుసు అని అటక మీద చూపించారు. అటక మీద ఏవో న్యూస్ పేపర్లు ఫైల్స్ అని ఉన్నాయి, కొన్ని వందల మంది విమర్శించారు నన్ను, చాలామంది అని వెంటనే ఆయన పాపం చిన్నపిల్లల షేర్ చేసుకున్నారు. సో అది ఆయన శిష్యుడు నేనని తెలుసు. కాబట్టి నేను ఏమంటానంటే ఒక చిన్న వాక్యంలో, హార్మోనియం మీద నాకు లెఫ్ట్ హ్యాండ్తో ఈ బెల్లోస్ లాగాలి కదా, నాకు పియానో ఓన్లీ ఒక సింగిల్ హ్యాండ్తోనే వాయిస్తాను, లెఫ్ట్ హ్యాండ్ నేను వాయించలేను. సో ఈ 5 వేళ్లతో హార్మోనియం మీద నాకు ఇష్టమైన మహాదేవన్ గారి పాటలు పాడుకుంటూ పెరిగిన వాడిని నేను. 1 వేలు కూడా గురుదక్షిణ అడగని ద్రోణాచార్యుడు ఆయన. నిగమ్మా, నమస్తే మ్యామ్. ఎంత ఇష్టంగా పాడావో, ఎంత ఇష్టమైన పాట పాడావో. ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్వి, టెన్షన్ ఉంటుంది, కానీ అవన్నీ చక్కగా నిభాయించి పాడావు. సార్ చెప్పింది మాత్రం అక్షరాల పాటించాలి. ఓకే ఓకే మ్యామ్.
నీదేంటంటే స్ట్రెయిట్ వాయిస్. నేను ఒదుగు గురించి మాట్లాడతాను కదా, ప్రత్యేకించి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్ కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా అది అవసరం లేదే అని అనిపిస్తుంది. అలాంటిది 1-2 చోట్ల నాకు అనిపించింది. అదేంటంటే కలహంసలకిచ్చిన పదగతులు ఎలకోయిల మెచ్చిన స్వరజతులు పాడావు కదా. కలహంసలకిచ్చిన పదగతులు ఎలకోయిల మెచ్చిన స్వరజత, అస్సలు అవసరం లేదు అక్కడ హస్కీగా పాడడం. ఓకే, ఆ తర్వాత నీలాల కన్నుల్లో తారకలు తార, అది అక్కర్లేదు. చూపు, అది కూడా అక్కర్లేదు. అంత హస్కీగా పాడాల్సిన అవసరం లేదు. కొన్ని పదాలను ఎందుకో నువ్వు హస్కీగా పాడావు. అది ఎక్స్ప్రెషన్ అనుకుని పాడావా, లేకపోతే ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫర్ దాట్? అంటే మ్యామ్ ఒరిజినల్లో విన్నాను, అంటే ఆ ప్లేసెస్లో నాకు సాఫ్ట్ అనిపించింది. సో నేను అట్లా నోట్ చేసుకొని నేను ఇక్కడ సో చేశాను. అమ్మ పాడినప్పుడు ఎలా ఉంటుందంటే, జానకమ్మ గారి గాత్ర ధర్మానికి ఆవిడ సాఫ్ట్ చేసి పాడినా కూడా ఆవిడ సాఫ్ట్ చేశారు, మృదువుగా పాడినట్టు అనిపిస్తుంది, కానీ హస్కీగా వినిపించదు మనకి. మన గాత్ర ధర్మం ప్రకారం మనం ఎంతవరకు సాఫ్ట్ చేస్తే అది కరెక్ట్గా వినిపిస్తుంది అనేది మన క్యాలిక్యులేషన్. అది జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకే మ్యామ్. అంతే కదా. ఎస్ మ్యామ్. అది ఆవిడ గాత్ర ధర్మం, నీ గాత్ర ధర్మం వేరుగా ఉంటుంది. ఎస్ మ్యామ్. అందుకని నువ్వు మృదువుగా పాడావు అనుకున్నావు, కానీ చాలా హస్కీగా పాడావు. సో అది ఇంకొంచెం బరువు ఇస్తే బాగుంటుంది. ఇవే సజెషన్స్ నా నుంచి. ఓకే మ్యామ్. అదర్వైజ్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్ ఓపెనింగ్ ఫర్ ద ఎపిసోడ్. ఫెంటాస్టిక్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. నిగమా నమస్తే సార్. నమస్తే. నాకు రెండో చరణం చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. చాలా సొగసంతా రెండో చరణంలో నింపావు. పల్లవిలో చరణంలో కొంచెం సొగసు తగ్గింది, ఎందుకంటే జానకమ్మ గారి గొంతులో ఎలాంటి సొగసు ఉందో, ఎంత గొప్పగా పాడిందో పల్లవిలోను మొదటి చరణంలో అలా అనిపించలేదు. రెండో చరణంలో సంపూర్ణంగా ఆ సొగసును నింపావు. నాకు చాలా సంతోషం కలిగింది రెండో చరణంలో. ఒక్కసారి ఎంత అందమైన బాణి అంటే, ఒక్కసారి చరణంలో కలహంసలకు ఇచ్చిన తర్వాత ఎన్నెన్నో వనల పాడు ఒక్కసారి. కలహంసలకిచ్చిన పదగతులు ఎలకోయిల మెచ్చిన స్వరజతులు ఎన్నెన్నో వన్నెల పాడు. ఎన్నెన్నో వన్నెల వెన్నెలలు ఏవేవో కన్నుల అసలు చూడు అక్కడ ఎన్నెన్నో వెన్నెలలు ఏవేవో కన్నుల కిండలు. ఆ బాణి అయితే ఎంత అందంగా ఆ పైనుంచి ఎలా జాలువారుతుందంటే, ఒక పావురం ఈక ఉంటుంది కదా, మెత్తగా శుతి మెత్తగా, ఆ పావురం ఈకతో ఆ హృదయాన్ని దువ్వితే ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది ఆ బాణి. అబ్బబ్బబ్బా, అది మహోదయన్ గారికే చెల్లింది. నిజంగా మన తెలుగు జాతికి ఆయన ఏమో రుణపడి ఉన్నాడు. ఆ రుణాన్ని ఇలా రాగాల ద్వారా తీర్చుకున్నారు, స్వరాల రుణాన్ని తీర్చుకున్నాడు ఆయన. ఆయనకు మనకు స్వర రుణానుబంధం ఉంది. కేవి మహాదేవన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాము, ఆయన పాటలు పాడుకుంటున్నాము. ఇవాళ ఈ మండే ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ రానున్నది తస్లీం. సరికొత్త చీరా ఊహించినాను, సరదాల సరిగంచు నేయించినాను, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. ఇది ఎన్నో కలల
చెంగున ముడివేస్తా ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతా నా వన్నెల రాశికి సిరిజోతా చుర చుర చూపులు ఒక మారు నీ చిరు చిరు నవ్వులు ఒక మారు మూతి వీరుపులు ఒక మారు నువ్వు ముత్తుకు సిద్ధం ఒక మారు నువ్వు ఏ కళనున్నా మా బాగే ఈ చీర విశేషం అల్లాగే నువ్వు ఎక్కడనున్నా మా బాగే ఈ చీర విశేషం అల్లాగే సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికి సిరిజోతా నా వన్నెల రాశికి సిరిజోతా. జడ్జెస్ తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక నది ప్రయాణం ఎప్పుడు కూడా ఆరంభంలో చాలా వయ్యారంగా సన్నగా ఉండి మెలికలు తిరుగుతూ కొండల్లోంచి ఆ కోనల్లోంచి వస్తూ చిట్ట చివరికి వచ్చే కొద్దీ కూడా వాల్యూమ్ పెరిగి అది ఒక వేగం సంతరించుకుని చాలా స్పీడ్గా సముద్రంలో కలుస్తుంది. నీ ప్రయాణం ఈ పడత తీగలో రివర్స్లో సాగింది. అంటే కొంచెం ఫాస్ట్ బీట్ సాంగ్స్ లేదా కొంచెం గమకాలు తక్కువ ఉన్న పాటల నుంచి మొదలయ్యి చాలా ఇలాంటి క్లిష్టమైన గమకాలు మంచి శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడ్డ పాటలు పాడే విధంగా నువ్వు ప్రాక్టీస్ చేసి నువ్వు సాధించిన ఈ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే నాకు అలా అనిపించింది. ఇప్పుడు నది జన్మస్థానానికి వెళ్ళి అక్కడ నది వంపులు తిరుగుతూ చక్కగా ఎట్లా ఉంటుందో అది ఆ దర్శనం కలిగినట్టు అయింది. చక్కగా ఆవిష్కరించావు ఈ చక్కటి కంపోజిషన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలుగారు పాడిన పాటని పాడడం సామాన్యమైన ప్రయత్నం కాదు, చాలా సాహసం చేశావు అండ్ కృతకృత్యురాలు అయ్యావు. చాలా చక్కగా పాడావమ్మా. అభినందనలు నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే మ్యామ్. నమస్తే. బా, ఏం పాట! కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే తస్లీం, ఇప్పుడు బాలుగారు పాడిన పాటలు మనం పాడచ్చును, ఎవరైనా పాడచ్చును, కానీ ఈ పర్టికులర్ సాంగ్ ఒక పాటగా గమనించి చూస్తే నువ్వు ఎలా పాడావు అని, ఈ పాటగా బాగా పాడావు. గమకాలు బాగున్నాయి, శృతి పక్వంగా ఉంది, లయబద్ధంగా ఉంది, అంతా బాగుంది. కానీ నువ్వు పాడే విధానం నాకు ఎందుకన్నా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నీ పాటకి ఆక్షేపణ ఏం లేదు, కానీ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. బికాజ్ ఇది ఈ సాహిత్యం కానీ ఇదంతా ఏంటంటే ఒక అబ్బాయి పాడితేనే బాగుంటుంది, నో మ్యాటర్ వాట్. కొన్ని పాటల ఇప్పుడు జాబిల్లి కోసం ఆకాశం వల్లే పాడొచ్చు, రకరకాల పాటలు మనం పాడుతూనే ఉన్నాం కాంపిటీషన్లో. కానీ ఐ డోంట్ నో, ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం ఎందుకనో ఒక అమ్మాయి గొంతులో వింటాం అనేది ఫస్ట్ టైం ఇది, నిజం చెప్పాలి అంటే. కానీ ఆ అనుభూతి ఇక్కడ కలగలేదు నాకు. ఐఎమ్ రియలీ సారీ. బట్ ఇది ఓకే. సో ఇదేంటంటే నువ్వు బాగా పాడలేదని కాదు ఇక్కడ, కానీ ఆ అనుభూతి చెందే విషయం వచ్చేసరికి ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ మచ్. బికాస్ ఇట్స్ ఆ సాహిత్యం అంతా ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు ముళ్ళు వాసన, ఒక అభిమానం గల ఆడపిల్లకు అలకా కులుకు ఒక అందం అని ఒక మగ గొంతుకులో నుంచి ఆ ఎక్స్ప్రెషన్లో నుంచి వచ్చేటటువంటిది వేరే ఉంటుంది, ఒక అమ్మాయి పాడితే డిఫరెంట్గా ఉంటుంది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే, బట్ ఫ్యాబులస్ సాంగ్ మా అందరికి వినిపించావు. థ్యాంక్ యూ.
తస్లీం నమస్తే సార్. నమస్తే. నాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు ఎక్కడ నచ్చిందంటే ఇది ఎన్నో కళల కళనేత అని ప్రతిసారి అక్కడ ఒక ఒక రాగం ఉంది కదా అన్న ప్రతిసారి నాకు నచ్చింది. అంటే అంటే అది అబ్బాయి పాడే పాట అయినా అమ్మాయి పాడితే కూడా ఇలా ఉంటుందన్న ఆ కోణంలోంచి చూస్తే నాకు నచ్చింది. ఇందులో ఒక మాట రాశారు, మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను. పడుగు పేక అనే మాట ఎప్పుడు చాలామంది చాలా చోట్ల ఉపయోగిస్తారు. పడుగు పేక అంటే పడుగు అంటే వస్త్రంలోని నిలువు దారాలను పడుగు అంటారు, అడ్డం దారాలను పేక అంటారు. ఆ రెండు కలిస్తేనే వస్త్రం. అంటే దంపతులు వధూవరుడు భార్యాభర్తలు అలా పడుగు పేకలాగా అల్లుకుపోతే వాళ్ళిద్దరి వైవాహ జీవితం అనే వస్త్రం వెలసిపోకుండా వదులు కాకుండా మాసిపోకుండా 100 ఏళ్ళు నిలుస్తుందని అర్థం. అందుకు పడుగు పేక అని అది ఉపయోగించారు. ఇప్పుడు నీ చీర నువ్వు మొదటిసారి కట్టావా? ఎక్కడ చీర ఈ కార్యక్రమంలో? ఇంతకు ముందు హాఫ్ సారీసే కట్టాను సార్. ఇది ఫస్ట్ టైం చీర. ఇప్పుడు నీ చీరని చూసి నేను కొన్ని పాడాలనుకున్నాను. పాడొచ్చా? పాడండి సార్. అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది, కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది, చిన్న చీర కొంగులోని కన్న తల్లి ఉన్నది, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులని అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. కేవి మహాదేవన్ గారి సాంగ్స్ రౌండ్లో ఈ మండే ఎపిసోడ్లో ఇవాల్టి లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ శ్రీహర్ష. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. తలదాచుకొమ్మని తావిస్తివి, తలదాచుకొమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు, పిచ్చివాడనే పేరు చాటున మాటు వేసినావు, పిల్ల
కళ్ళదాని పెదవి పైన కాటు వేసినావు. హై సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అప్పో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అప్పో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. తెరచాటు తొలిగింది పరువానికి, తెరచాటు తొలిగింది పరువానికి. అవి పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. దాని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది. దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. సరి సగ సమ సరి 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 సరి. దుద్దిళ్ళ శ్రీహర్ష. నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఈ పాట సరి 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 సరిగ్గానే పాడావు కానీ మా ఇంట్లో జామెట్రీ బాక్స్లో ఉండాల్సినాడు ఇక్కడ పొరపాటున ఇక్కడికి వచ్చావు. రూలరా? ఒక పెన్సిల్ చొక్కా ప్యాంటు తొడుక్కునే పెన్సిల్లో ఉన్నావు. ఏమయ్యా బాబు, నేను ఒళ్ళు ఎప్పుడు పెంచుతావు ఏంటి? ఒకటి చెప్తా, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నీకన్నా సన్నగా ఉండేవాడిని. నా నిక్నేమ్ బక్కి. అయితే సన్నగా ఉన్న వాళ్ళకి వాల్యూ లేదు, వాళ్ళ మాట ఎవరో వినరు, వాళ్ళు ఒక సన్నాసులు అనే అభిప్రాయం నాలో ఏర్పడి, బాలుగారు చూడండి ఎంత లాగా ఉన్నారో, జానకి గారు లాగా ఉన్నారు, సుశీల్ గారు లాగా, నా అభిమాన గాయని గాయకులు అందరూ లాగా ఉన్నారు, మంచి గాత్రం, మంచి సెలబ్రిటీలు అయిపోవచ్చు అనే ఆకాంక్షతో మేనిఫెస్ట్ చేసి బరువు పెంచుకున్నాను నేను బాడీలో. ఇప్పుడు తగ్గమంటే తగ్గట్లేదు. ఇప్పుడు రివర్స్ మేనిఫెస్టేషన్ పనికి రావట్లేదు. రివర్స్ మేనిఫెస్ట్ చాలా కష్టం. పెరగడం అంత ఈజీగా తగ్గడం. నువ్వు లక్కీగా ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. నేను చూస్తే నేను సరదాగా అన్నాను కానీ నువ్వు పెన్సిల్లాగే ఉండు. నేను పెన్సిల్లా ఉంటే బాగా చెక్కుతూ ఉండొచ్చు రోజు. పెన్నుని చెక్కలేం, పెన్సిల్ని చెక్కచ్చు. పెన్సిల్తో రాసిన ఏమైనా తప్పులు వస్తే ఎరేజ్ చేయొచ్చు, ఆ సౌకర్యం ఉంది. తప్పులు దిద్దుకోవడం, ఏమైనా తప్పులు చేస్తే మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, రోజు చెక్కుతూ ఉండడం. ఓకే మా చక్కగా పాడావమ్మా. పాట అంతా ఒక ఎత్తు అయితే నువ్వేంటి లాస్ట్లో అన్నావు ఇలా అని ఏంటి పక్కకు చూపించే ఏంటది? ఏఎన్ఆర్ గారి పాట కదా సార్, కొంచెం ఆయనది ఏదైనా ట్రై చేద్దామని చేశాను సార్ ఎక్స్ట్రాగా. ఓకే అమ్మా, చక్కగా పాడావు కానీ ఎక్స్ప్రెషన్ అనేది కొంచెం లోపించింది. ఎక్స్ప్రెషన్, స్వరాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం ఆ టీజింగ్ అదంతా కూడా వచ్చి ఉంటే బాగుండేది. బట్ వెల్ డన్, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఒక విషయం చెప్తాను, నేను బక్కి నుంచి ఇప్పుడున్నంత ఈ లావుగా మారడానికి వచ్చే మధ్య రోజుల్లో నేను ఇప్పుడుకో కానీ కెమెరా 2000 కాదు 1991లోనో 2లోనో కెమెరా కొనుక్కున్నా. అంతవరకు నాకు డబ్బులు లేవు కెమెరా కొనడానికి. సో ఫస్ట్ టైం మహాదేవన్ గారిని కలిసినప్పుడు ఆయనతో నేను ఫోటో తీయించుకోలేదు. ఇప్పట్లాగా సెల్ ఫోన్లు ఏం లేవు సెల్ఫీలు అడగడానికి. తర్వాత బాలు గారు నాతో శుభ సంకల్పం అనే సినిమాకి సంగీతం చేసే అవకాశం నాకు ఇచ్చారు. అప్పుడు నేను ఏవిఎంజీ స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడు బాలు గారి థియేటర్లో ఆయన సినిమా పాటలు చేయడం జరిగింది, కోదండపాణి ఆడియో ల్యాబ్లో. అక్కడికి ఓపెనింగ్ ఆ ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ అప్పుడు గెస్ట్గా మహాదేవన్ గారిని రప్పించారు. ఎందుకంటే విశ్వనాథ్ గారి సినిమాలన్నింటికీ కూడా మహాదేవన్ గారి మ్యూజిక్. కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కాబట్టి ఒక బ్లెస్సింగ్ లాగా, ఫస్ట్ టైం కాదు యాక్చువల్గా, అంతకుముందు ఆపత్ బాంధవుడు చేశాను. బట్ బాలు గారు ఆయన బ్లెస్సింగ్స్ కోసం ఆయన రప్పించారు. అప్పుడు నేను ఆయన చేయి పట్టుకుని తీయించుకున్న 1-2 ఫోటోలు ఉన్నాయి. దాన్ని కూడా బాలు గారికి కృతజ్ఞతలను చెప్పుకోవాలి. నా అభిమాన సంగీత దర్శకుడితో నాకు ఒక జ్ఞాపకార్థం ఒక ఫోటోలు ఆయన వల్ల నాకు దక్కినాయి. అవి తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను నీకు. ఓకే తప్పకుండా సార్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.
హర్ష, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఆత్రేయ గారు మహాదేవన్ గారి కలయికలో వచ్చిన పాట ఇది. ఆత్రేయ గారు 2000కు పైగా పాటలు రాస్తే మొత్తం మీద అందులో 1700 పాటలు మహాదేవన్ గారికి రాశారు. రాస్తే ఆ 1700 పాటల్లో దాదాపు 1600 పాటలు ఆయన రాసిన తర్వాత మహాదేవన్ గారు స్వరపరిచారు. అంటే ఆయనకు భాష తెలియదు, సంస్కృతి తెలియదు, వ్యవహారాలు ఏం తెలియదు. అయినా కూడా ఆ పదాల్లోని అర్థం తెలుసుకొని ఆయన మన భాషకు అంత సేవ చేశారు మహాదేవన్ గారు. అది ఆ విషయం ఒకటి చెప్పాలి. నువ్వు చాలా బాగా పాడావు. ఇంకా ఇంకా నీకు ఎలా పాడిన దానికి అభిప్రాయం ఏం లేదు, అభినందనలే. కాకపోతే ఒక విషయం గమనించాను ఏంటంటే, అబ్బాయి వచ్చినప్పుడు ఘంటసాల గారిలా పాడుతున్నావు, అమ్మాయి వచ్చినప్పుడు బాలుగారిలా పాడుతున్నావు. అదొక్కటి గమనించాను, అదొక్కటే. తర్వాత నాకు ఇంకోటి ఏంటంటే చెంగావి రంగు చీర. చెంగావి అంటే ఏంటి సార్, ఆ అమ్మ ఇప్పుడు కట్టుకున్న రంగుకి దగ్గరగా ఉంటుందని చెప్పి తెలుసు సార్. చెంగావి అంటే కూర్చోండి అమ్మా. చెంగావి అంటే లేత ఎరుపు రంగును చెంగావి అంటాం. అబ్బాయిలకి నలుపు అంటే నలుపే, తెలుపు అంటే తెలుపే, పసుపు అంటే పసుపే, పచ్చ అంటే పచ్చే, నీలం అంటే నీలమే. కానీ అమ్మాయిలకు రంగుల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ పచ్చ అనుకో, అమ్మాయిలకు పచ్చ ఒకటి ఉండదు. ఆకుపచ్చ, చిగురాకు పచ్చ, ముదురాకు పచ్చ, చిలక పచ్చ, పెసరు పచ్చ, మామిడి పిందె పచ్చ, మామిడి కాయ పచ్చ, నిమ్మపండు పచ్చ, ఇలా రకరకాలుగా పచ్చలు ఉంటాయి. నీ భవిష్యత్తు పచ్చగొండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ అబ్జర్వేషన్ చంద్రబోస్ గారు. ఐ ఫెల్ట్ ద సేమ్. నువ్వు ఘంటసాల మాస్టర్ గారి పోర్షన్ పాడినప్పుడు చాలా బాగుంది. అంటే అఫ్ కోర్స్ దానికి కావాల్సిన ఆ ఘనమైన వాయిస్ కల్చర్ చూపించావు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆ తర్వాత సుశీలమ్మ పోర్షన్ వచ్చినప్పుడు సాఫ్ట్ చేసావు. చాలా బాగుంది. థ్యాంక్ యూ చాలా మంచి వేరియేషన్ చూపించావు. గొంతు బాగాలేకపోయినా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కేవి మహాదేవన్ గారి సాంగ్స్ శ్రీహర్ష పర్ఫార్మెన్స్తో ఇంకా అవ్వలేదండి. మళ్ళీ రేపు ఎపిసోడ్లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ మరికొన్ని కేవి మహాదేవన్ గారి పాటలు మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టుమారో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్, టాటా.